ఒక యోధదేవుడు, ఒక భీకరమైన విశ్వసంగ్రామం. వింటుంటే ఏదో పురాణగాథలా అనిపిస్తుంది కదా. కాని ఈ కథ కేవలం పురాణాలకే పరిమితం కాదు. ఇది మన విశ్వాన్ని, ఇంకా చెప్పాలంటే మన అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిది. పదండి, ఈరోజు ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. మనం ఈ లోతైన విశ్లేషణ కోసం ఆధారం చేసుకుంటున్నది శ్రీ స్వామి శివానందగారు రచించిన లార్డ్ షణ్ముఖ అండ్ హిజ్ వర్షిప్ అనే అద్భుతమైన గ్రంథం. ఒకవేళ దేవతలకు అసురులకు మధ్య జరిగిన ఆ మహాయుద్ధం కేవలం బయట ప్రపంచంలో జరిగింది కాదనుకుంటే, ఆ నిజమైన యుద్ధభూమి మన లోపలే ఉందంటే నమ్ముతారా? ఈ ఆలోచనే మన ప్రయాణానికి పునాది. పదండి, కథలోకి వెళ్దాం. సరే, ముందుగా ఈ విశ్వసేనాని గురించి, ఆయన శక్తివంతమైన ప్రతీకల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన కేవలం ఒక యుద్ధదేవుడు మాత్రమే కాదు, అంతకు మించిన ఎంతో లోతైన అర్థమాయనలో ఉంది. ఆయనకు ఎన్నో పేర్లు: స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు. వామ్మో, ఒకటా రెండా? అయితే ప్రతి పేరు కేవలం ఒక సంబోధన కాదు, అది ఆయన దివ్య స్వరూపంలోని ఒక్కో అద్భుతమైన కోణాన్ని మనకు చూపిస్తుంది. ఆయన చేతిలో ఉండే వేలు, దాన్ని కేవలం ఒక బల్లెమనుకుంటే పొరపాటే. అది జ్ఞానశక్తికి ప్రతీక. మనలో పేరుకుపోయిన అజ్ఞానమనే గాఢాంధకారాన్ని ఒక్కవేటుతో చీల్చివేసే అత్యున్నత జ్ఞానానికి అది నిదర్శనం. ఇక ఆయన వాహనం నెమలి. అందంగా ఉంది కదా అని అనుకుంటాం, కానీ దాని వెనుక ఉన్న అర్థం చాలా గొప్పది. అది అహంకారాన్ని, గర్వాన్ని, మిథ్యాభిమానాన్ని పూర్తిగా జయించడాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఇది ఎంత ముఖ్యమో కదా. అంతేకాదు, ఆయన పాదాల కిందుండే నాగుపామును గమనించారా? అది ఆయన సంపూర్ణ నిర్భయతకు, అమరత్వానికి, జ్ఞానానికి ప్రతీక. అంటే ఆయన భయాన్ని, మృత్యువును కూడా జయించాడని మనకు స్పష్టంగా చెబుతోందన్నమాట. సరే, ఇంతటి శక్తివంతుడన దేవుడు అసలు ఎలా జన్మించాడు? విశ్వానికి ఆయన అవసరం ఎందుకొచ్చింది? ఈ కథ వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చూద్దాం. ఆ రోజుల్లో శూరపద్ముడు అనే అసురరాజు తన క్రూర పాలనతో దేవతలను నానా హింసలు పెడుతున్నాడు. వాళ్లని రక్షించగలిగేది కేవలం శివుని కుమారుడు మాత్రమే. ఇది భవిష్యవాణి. ఇక యావత్ విశ్వం ఒకే ఒక్క రక్షకుని కోసం ఎదురుచూస్తోంది. అప్పుడు జరిగింది అద్భుతం. శివుని మూరవ కన్ను నుండి 6 దివ్యమైన అగ్నికణాలు పుట్టాయి. వాటిని వాయు, అగ్నిదేవతలు పవిత్ర గంగానదికి చేర్చారు. గంగా వాటిని శరవణప్పొయిగై అనే సరస్సులోకి తీసుకెళ్ళింది. అక్కడ ఆ అగ్నికణాలు 6 అందమైన శిశువులుగా మారాయి. చివరిగా పార్వతీదేవి ఆ 6 పసివాళ్లను ప్రేమతో ఒక్కటిగా చేర్చినప్పుడు 6 ముఖాలతో ఒకే దివ్యరూపంగా అవతరించాడు. ఆయనే మన షణ్ముఖుడు. ఇక కథలోని అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చేశాం. విశ్వం యొక్క భవిష్యత్తును నిర్ణయించబోయే ఆ మహాసంగ్రామం. దేవసైన్యానికి సేనానిగా బాధ్యతలు స్వీకరించి స్కందుడు తన అజేయమైన వేల్ను చేతబూని చీకటి శక్తులను సమూలంగా నాశనం చేయడానికి దక్షిణ దిశగా బయల్దేరాడు. ఆ యుద్ధం మామూలుగా జరగలేదు. ముందుగా తారకాసురుణ్ణి ఓడించారు. శాంతికోసం చేసిన చివరి ప్రయత్నాన్ని కూడా శూరపద్ముడు అహంకారంతో తిరస్కరించాడు. దాంతో భీకర యుద్ధం మొదలైంది. అందులో శూరపద్ముని తమ్ముడు సింహముఖుడు, కొడుకులు కూడా ఓడిపోయారు. ఇక చివరి అంకంలో శూరపద్ముడు తన మాయాశక్తులన్నింటినీ ప్రయోగించి స్కందునితో తలబడ్డాడు. కాని స్కందుని వేల్ముందు ఏ మాయలు నిలవలేదు. ఆ జ్ఞానాయుధం దెబ్బకి శూరపద్ముడు రెండుగా చీలిపోయాడు. అద్భుతమేంటంటే ఆ 2 ముక్కలు ఒక నెమలిగా, ఒక కోడిగా మారి ఆయనకే వాహనంగా, చిహ్నంగా మారిపోయాయి. యుద్ధం ముగిసింది. పైకంతా ప్రశాంతంగా కనిపిస్తోంది. కాని అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇక్కడే అసలు విషయముంది. ఈ మొత్తం కథ కేవలం ఓ పురాణగాథ కాదు, ఇది ఓ గొప్ప రూపకాలంకారం. మనలో, అవును, మనందరిలో జరిగే అంతర్గత పోరాటానికి ఇది అద్దం పడుతుంది. అంటే మనం ఇప్పటిదాకా విన్న ఆ బాహ్య యుద్ధం నిజానికి మనలో జరిగే అంతర్గత యుద్ధానికి ప్రతీక. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తమలోని ప్రతికూల శక్తులతో చేసే పోరాటమే ఈ కథ. ఈ యుద్ధంలోని ప్రతి పాత్రకు ఓ అంతరార్థం దాగుంది. చూడండి, అసురులు అంటే మనలోని చెడుగుణాలు, మన ఎదుగుదలకు అడ్డుపడేవి. ఇక శూరపద్ముడెవరనుకున్నారు? మన అజ్ఞానం, మన అహంకారమే ఆ శూరపద్ముడు. సింహముఖుడు మనలోని అదుపులేని కోరికలకు ప్రతీక. తారకుడు మనల్ని బంధించే కర్మలకు గుర్తు. మరి వీటన్నింటినీ జయించే ఆ అద్భుత ఆయుధమేది? అదే వేల్.
అంటే మన తీక్ష్ణమైన ఏకాగ్రతతో కూడిన దృష్టి. ఈ మొత్తం కథ సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే రుతే జ్ఞానాన్న ముక్తిః అంటే సరైన జ్ఞానం లేకుండా విముక్తి అనేది లేదు. అంతిమ స్వేచ్ఛను మనం జ్ఞానంతోనే సాధించగలం. సరే, పురాణం బావుంది, అంతరార్థం అద్భుతంగా ఉంది. మరి దీన్ని మన జీవితంలో, మన ఆచరణలో ఎలా పెట్టుకోవాలి? ఇప్పుడది చూద్దాం. మనం ప్రతి ఏటా జరుపుకునే స్కందషష్ఠి పండుగ ఈ మహావిజయాన్ని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈ కథ మనలోని అహంకారం, కోరికలాంటి అంతర్గత అసురులను ఎలా జయించాలో దారి చూపిస్తుంది. మన అంతిమ లక్ష్యం కైవల్య మోక్షం, అంటే జీవాత్మ పరమాత్మతో ఏకం కావడం. ఆ అంతర్గత యుద్ధంలో గెలిచినప్పుడే ఈ మహాకలయిక సాధ్యమవుతుంది. కాబట్టి స్కందుని కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. గొప్ప యుద్ధాలన్నీ మన లోపలే జరుగుతాయి అనేది సూచిస్తోంది కదా. మరి మన స్వీయ సాక్షాత్కార మార్గంలో అడ్డుగా నిలబడ్డ ఆ అసురులు ఎవరు? మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా చేస్తున్న ఆ శూరపద్ముడు ఎవరు? ఒక్కసారి ఆలోచించండి, సమాధానం మనలోనే దొరుకుతుంది.